ఈరోజు నేను చెప్పబోయే ఈ స్టోరీ నా సబ్స్క్రైబర్ లక్ష్మణ్ రెడ్డి పంపించిన ఒక రియల్ హారర్ స్టోరీ. ఈ స్టోరీ 10 ఏళ్ల క్రితం జరిగింది, 2010. లక్ష్మణ్ రెడ్డి మన తెలుగువాడే అయినా వృత్తిరీత్యా పశ్చిమ బెంగాల్లో సెటిల్ అయ్యారు. పశ్చిమ బెంగాల్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో లక్ష్మణ్ రెడ్డి వర్క్ చేసేవారు. కానీ ఆఫీస్లో వర్క్ చాలా పెండింగ్ ఉండటం వల్ల ఆ పని మొత్తం తన బాస్ లక్ష్మణ్ రెడ్డికే ఒప్పించేశారు. లక్ష్మణ్, ఈరోజు ఎంత లేట్ అయినా సరే వర్క్ని ఫినిష్ చేసే ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళు. అలాగే నీతో పాటే 2 స్టాఫ్ కూడా నీకు తోడుగా ఉంటారు. ఎంత లేట్ అయినా వర్క్ని ఫినిష్ చేసే ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే రేపు ఉదయాన్నే మనం డెలివరీ ఇవ్వాలి అని లక్ష్మణ్ రెడ్డి బాస్ లక్ష్మణ్ రెడ్డితో చెప్పగా, అప్పుడు లక్ష్మణ్ రెడ్డి సార్, సరే, ఎంత లేట్ అయినా ఈరోజు వర్క్ ఫినిష్ చేసే ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పగా, లక్ష్మణ్ రెడ్డి వాళ్ళ బాస్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. లక్ష్మణ్ రెడ్డి మిగతా 2 స్టాఫ్తో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఆ 2 స్టాఫ్ కూడా లక్ష్మణ్ రెడ్డికి మంచి మిత్రులు. టైం 11గా వస్తుంది. వర్క్ హెవీగా ఉంది. వర్క్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇంకా వర్క్ ఫినిష్ అవ్వడానికి దాదాపు 2 గంటల సమయమైనా పడుతుంది. అలా వర్క్ చేస్తూ సమయం 12 దాటిపోయింది. వర్క్ స్ట్రెస్ వల్ల లక్ష్మణ్కు కాస్త హెడ్ఏక్ రావడంతో ఆఫీస్లో ఉండే ఫిల్టర్ టీని తాగడానికని వెళ్ళాడు. అలా వెళ్ళి లక్ష్మణ్ రెడ్డి వాళ్ళకి కూడా టీ తీసుకొచ్చాడు. అలా వాళ్ళ ముగ్గురు టీ తాగుతూ కాస్త రిలాక్స్ అయ్యారు. అలా రిలాక్స్ అవ్వగానే దమ్ము కొడదామని టెర్రస్ పైకి వెళ్ళారు. అలా టెర్రస్ పైకి వెళ్ళగా వాళ్ళ ఆఫీస్ నుండి కాస్త దూరంలో ఒక పాతబడిన బంగ్లా ఉంది. అలాగే ఆ బంగ్లా పక్కనే ఒక కొండ ఉంది. ఆ కొండ నుంచి ఒక రైల్వే మార్గం కూడా ఉంది. ఆ రైల్వే మార్గం ఆ కొండ గుహలో నుంచి బయటికి వెళ్తుంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఆ గుహను, ఆ రైల్వే ట్రాక్ను మూసివేశారు. ఎందుకంటే కొన్నాళ్ళ క్రితం ఆ కొండపై నుంచి చాలామంది కిందికి దూకి చనిపోయారు. అలాగే ఆ రైల్వే గుహలో కూడా చాలామంది చనిపోయారు. అలా కొంతమంది డెడ్ బాడీస్ దొరికాయి, కానీ మరికొంత డెడ్ బాడీస్ కూడా దొరకలేదు. ఆ గుహలోకి రైల్వే ట్రాక్ నిర్మించడానికి ఎంతమంది పనికని వెళ్ళినా కానీ ఎవరూ ప్రాణాలతో బయటికి రావట్లేదు. గుహలోకి వెళ్ళిన వారు అలానే చనిపోతున్నారు. అలాగే కొండపై నుంచి కూడా చాలామంది కాలు జారి కింద పడిపోయి చనిపోతున్నారు. కానీ వాళ్ళ డెడ్ బాడీస్ దొరికేవి మాత్రం ఆ బంగ్లా పక్కనే. కానీ ఎందుకు అలా చనిపోతున్నారనేది గవర్నమెంట్కి కూడా ఎలాంటి క్లూస్ దొరకలేదు. అప్పుడు లక్ష్మణ్కు తన ఫ్రెండ్ అయిన కిరణ్ ఆ బంగ్లా గురించి ఏం చెప్పాడంటే, దాదాపు 10 సంవత్సరాల క్రితం ఆ బంగ్లా బాగానే ఉండేది. అందులో ఒక ఫ్యామిలీ కూడా ఉండేది. కానీ ఏమైందో తెలీదు, ఆ బంగ్లాలో తల్లి కొడుకు 2 ఆకస్మికంగా చనిపోయారు. వాళ్ళ చావుకైన కారణం కూడా ఏ ఒక్కరికి తెలీదు. పోస్టుమార్టం చేశారు, అయినా కూడా ఎలా చనిపోయారనేది ఇంతవరకు మిస్టరీగానే ఉంది. అలా చనిపోయిన 3 సంవత్సరాల తర్వాత ఆ బంగ్లా కూడా మూతబడిపోయింది. దాంతో అదొక భయంకరమైన ప్లేస్గా మారిపోయింది. అలాగే ఆ కొండపై నుంచి కూడా జనాలు ఎలా చనిపోతున్నారు అనేది కూడా ఎలాంటి రీజన్స్ ఇంతవరకు తెలియదు. ఆ గుహలో కూడా ఆ రైల్వే మార్గాన్ని పూర్తి చేయడానికని వెళ్ళిన వారు కూడా చనిపోతున్నారు. దాంతో గవర్నమెంట్ తనిఖీ చేయగా ఏ ఒక్కరికి ఎలాంటి రీజన్స్ దొరకలేదు. దాంతో గవర్నమెంట్ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందేమో అని పారానార్మల్ యాక్టివిటీస్ డిటెక్టివ్స్ని కూడా అక్కడికి పంపించి తనిఖీ చేయమని చెప్పారు. కానీ వాళ్ళకి కూడా ఎలాంటి క్లూస్ దొరకలేదు. ఒకరోజు రాత్రి మొత్తం ఆ గుహలో ఆ డిటెక్టివ్స్ కొన్ని కెమెరాస్ని ఫిక్స్ చేశారు. ఆ కొండ భాగాన కూడా కెమెరాస్ని ఫిక్స్ చేశారు. అలాగే ఆ బంగ్లాలో కూడా వెళ్ళి కెమెరాస్ని ఫిక్స్ చేశారు. అలా రాత్రి మొత్తం కెమెరాస్ని ఉంచి అక్కడి నుంచి ఆ డిటెక్టివ్స్ వెళ్ళిపోయారు.
కానీ మరుసటి రోజు ఏ ఒక్క కెమెరాలో కూడా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రికార్డ్ కాలేదు, అలాగే ఎలాంటి వాయిస్ కూడా రికార్డ్ కాలేదు. దాంతో ఆ డిటెక్టివ్స్ ఇక్కడ ఎలాంటి నెగిటివ్ శక్తి లేదు, అంతా క్లియర్గానే ఉంది అని గవర్నమెంట్కి ఒక లెటర్ రాసించి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాంతో జనాలు ఎవరైనా ఆ కొండ వైపు, ఆ బంగ్లా వైపు, అలాగే ఆ రైల్వే మార్గం ఉండే గుహలకి కూడా ఎవరు వెళ్లకుండా కొంతమంది పోలీసులను అక్కడ డ్యూటీ వేశారు. కానీ వాళ్ళు కూడా చనిపోయారు. దాంతో గవర్నమెంట్ టోటల్గా ఆ ప్రాంతం మొత్తం బ్యాన్ చేసి ఎవరు వెళ్లకుండా రిస్ట్రిక్టెడ్ ఏరియా కింద మార్చివేశారు. అలా కిరణ్ లక్ష్మణ్ రెడ్డికి చెప్పగా అలా లక్ష్మణ్ రెడ్డి దమ్ము కొడుతూ ఆ బంగ్లా వైపు చూశారు. అలా చూడగా అరే, ఆ బంగ్లా పక్కన మొత్తం స్లమ్ ఏరియా ఉంది కదా, మరి వాళ్ళెవరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదా అని లక్ష్మణ్ రెడ్డి అనగా కిరణ్ ఏమో మామ, నాకు కూడా ఇంతవరకు ఆ విషయం గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలీదు. అప్పుడు లక్ష్మణ్ రెడ్డి ఇంకొక ఫ్రెండు హరినాథ్ ఏం చెప్పాడంటే, లేదు మామ, ఆ స్లమ్ ఏరియాలో కూడా కొంతమందికి చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేశారు. అదేంటంటే ఆ స్లమ్లో కూడా చాలామంది పిల్లలు చనిపోయారు. కానీ ఆ స్లమ్లో ఉండే వాళ్ళ పిల్లలు ఎలా చనిపోయారనేది కూడా ఇంతవరకు ఏ ఒక్కరికి తెలీదు. ఆ భవనంలో రోజు రాత్రి వేట 12-12:30 సమయాన ఒక పిల్లవాడు ఏడ్చే శబ్దం వినపడేదని, అలాగే ఆ పిల్లవాడు ఏడ్చాక ఆ స్లమ్లో ఉండే ఎవరింటికైనా వెళ్ళి తలుపు కొట్టి నాకు కొంచెం ఉప్పు ఇవ్వండి అని అడిగేవాడంట. అలా ఎవరైనా తలుపు ఓపెన్ చేసి ఆ పిల్లవాడికి ఉప్పు ఇస్తే ఇక తెల్లవారుజామున కల్లా వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలు చనిపోయేవారంట. దాని తర్వాత రాత్రివేళ ఎవరైనా ఆ భవనంలో చిన్న పిల్లవాడు ఏడ్చే శబ్దం వినపడితే వాళ్ళందరికీ అర్థమయ్యేదంట, చిన్న పిల్లవాడు ఏడ్చే శబ్దం వినపడుతుంది అంటే ఆ పిల్లవాడు ఏడ్చిన తర్వాత మన వీధిలోకి వచ్చి ఎవరింటి తలుపు కొట్టినా వాళ్ళు ఓపెన్ చేయకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నారంట. కానీ అసలు ఎందుకు ఆ పిల్లవాడు ఏడ్చిన తర్వాత అలా ఆ స్లంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరింటి తలుపు కొట్టి ఉప్పు అడుగుతాడనేది ఇప్పటి వరకు అదొక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇలా ఆ ఏరియాలో కథలుగా చెప్పుకుంటారు మామ అని హరినాథ్ కూడా లక్ష్మారెడ్డికి చెప్పాడు. అప్పుడు లక్ష్మారెడ్డి అదంతా విన్నాక దమ్ము కొడుతూ ఆ బంగ్లా వైపు చూడగా ఆ బంగ్లా వైపున టెర్రస్ పైన ఎవరో ఒక అమ్మాయి ఆ టెర్రస్ పైన నిల్చొని సాంగ్స్ వింటూ హమ్ చేస్తూ ఉంది. దాంతో లక్ష్మారెడ్డి అరే మామ, మీరేంట్రా ఆ బంగ్లా గురించి ఏదేదో చెప్పారు, కానీ అక్కడ ఆ బంగ్లా టెర్రస్ పైన ఒక అమ్మాయి సాంగ్స్ వింటూ హమ్ చేస్తూ ఉంది అని చెప్పాడు. దాంతో వాళ్ళు కూడా ఆ బంగ్లా వైపు చూడగా అప్పుడు వెంటనే అరే, ఆ అమ్మాయి ఎవరో తెలియకుండా వెళ్ళిందనుకుంటా, మేము వెళ్ళి వెంటనే ఆ అమ్మాయిను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పొస్తామని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోగా లక్ష్మారెడ్డి ఆ టెర్రస్ పైన నించొని టెర్రస్ పైన ఉండే అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. కళ్ళతో చూస్తే ఎవరైనా సరే ఆ అమ్మాయికు ఫిదా అయిపోవాల్సిందే, అంత అందమైన రూపం ఆ అమ్మాయిది. లక్ష్మారెడ్డి ఆమె అందానికి ముగ్ధుడయ్యి అలా ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాడు. దాని తర్వాత అలా ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఆ బంగ్లాకు వెళ్ళగానే ఆ బంగ్లాకు కొన్ని సంవత్సరాలుగా మూసివేసిన తలుపులు ఒక్కసారిగా ఓపెన్ అయ్యాయి. దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కొద్దిగా భయపడ్డారు. కానీ ఆ అమ్మాయిను కాపాడాలి అనే ఉద్దేశంతో ఏమీ ఆలోచించకుండా ఆ బంగ్లాలోనికి వెళ్ళారు. అలా ఆ బంగ్లాలోనికి వెళ్ళగా ఆ అమ్మాయి ఆ బంగ్లాలో హాల్లో ఉంది. అప్పుడు వాళ్ళు అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఈ బంగ్లా చాలా డేంజర్ ప్లేసు, ఇక్కడ నుంచి నువ్వు వెంటనే వెళ్ళిపో అని చెప్పారు. అప్పుడు ఆ అమ్మాయి నేను ఈ బంగ్లా గురించి డాక్యుమెంటరీ తీద్దామని ఈ బంగ్లాకు వచ్చాను అని చెప్పింది. అప్పుడు వాళ్ళు డాక్యుమెంట్ అయితే తెల్లవారుజామున తీసుకో, రాత్రి వేళట ఈ బంగ్లాలో ఉండటం చాలా ప్రమాదకరం, వెంటనే ఏమీ ఆలోచించకుండా ఈ బంగ్లా నుంచి వెళ్ళిపో అని చెప్పారు. వాళ్ళు చెప్పగానే ఆ అమ్మాయి వెంటనే తన కెమెరా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక దాని తర్వాత వెంటనే ఆ బంగ్లా డోర్స్ క్లోజ్ అయ్యాయి. అలా క్లోజ్ కాగానే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఆఫీస్ ఉండే టెర్రస్ పైకి వచ్చి అరే మామ, ఆ అమ్మాయిను పంపించేశాంరా అని చెప్పారు. అలా చెప్పినప్పుడు లక్ష్మారెడ్డి అస్సలు ఏమీ మాట్లాడకుండా ఆ టెర్రస్ వైపునే చూస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తన భుజంని తట్టగానే అప్పుడు లక్ష్మణ్ మామ చెప్పురా ఏమైంది అని అనగా
అరే ఏంట్రా అలా చూస్తూ ఉండిపోయావు అని అనగా ఏంలే మామ అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అరే ఆ అమ్మాయిను మేము అక్కడి నుంచి పంపేశాంరా అని చెప్పారు. అప్పుడు లక్ష్మారెడ్డి ఆ బంగ్లా టెర్రస్ వైపుకి మళ్ళీ చూశాడు. అలా చూడగా అదేంట్రా ఆ అమ్మాయి టెర్రస్ పైన సాంగ్స్ వింటూ హమ్ చేస్తూ ఉంది కదా అని అనగా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆ అమ్మాయిను చూశారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఆ అమ్మాయిను పంపించేసే వాళ్ళు మళ్ళీ తమ ఆఫీస్కి రిటర్న్ వచ్చారు. కానీ ఆ అమ్మాయి చూస్తే ఇంకా ఆ టెర్రస్ పైనే హమ్ చేస్తూ ఉంది. అలా హమ్ చేస్తూ ఉండగా ఆ అమ్మాయి పక్కనే ఒక పిల్లవాడు కూడా వచ్చాడు. అలా పిల్లవాడు రాగా ఆ అమ్మాయి ఆ పిల్లవాడు ఇద్దరు లక్ష్మారెడ్డి ఆఫీస్ టెర్రస్ పైకి చూశారు. అలా చూడగా ఆ అమ్మాయి కళ్ళు ఆ పిల్లవాడి కళ్ళు ఎర్రగా మారాయి. అలా మారగానే చల్లటి గాలి వీచడం మొదలైంది. దాని తర్వాత ఆ బంగ్లా పక్కనే ఉండే కొండ గుహలో నుంచి నక్కల అరుపుల శబ్దం కూడా ఒక్కసారిగా మొదలయ్యాయి. దాంతో లక్ష్మారెడ్డి చేతులు కాళ్ళు ఆడట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా భయంతో వణుకుతున్నారు. ఇక వెంటనే భయపడి టెర్రస్ మీద నుంచి ఆఫీస్లోనికి వెళ్ళిపోయి టెర్రస్ యొక్క డోర్స్ని లాక్ చేశారు. అలా లాక్ చేసి ఆఫీస్ నుంచి వెంటనే వెళ్ళిపోదాం అని అనుకొని బయలుదేరారు. అప్పుడు కిరణ్ అరే మామ ఇంకాస్త వరకు బ్యాలెన్స్ ఉందిరా, రేపు పొద్దున డెలివరీ ఇవ్వాలని మన బాసు మనకు చెప్పారు కదరా అని అనగా అప్పుడు లక్ష్మారెడ్డి, హరినాథ్, కిరణ్ వీళ్ళు ముగ్గురు భయంతోనే ఆ వర్క్ని ఫినిష్ చేసి అక్కడి నుంచి బయలుదేరారు. కానీ సమయం రాత్రి 2 కావస్తుంది. అప్పుడు వాళ్ళ ముగ్గురు తమ తమ బైక్ మీద వెళ్తూ ఉండగా వాళ్ళ వెనకాల ఆ అమ్మాయి ఆ పిల్లవాడు వెంటనే వెంబడిస్తున్నట్టుగా వాళ్ళకు కనపడింది. వాళ్ళు దారి పొడిన వెళ్లే కొద్దీ దారి మధ్యలో వాళ్లకు ఆ అమ్మాయి ఆ పిల్లవాడు కనపడుతున్నారు. అలా కనపడి వాళ్ళని చూస్తూ నవ్వుతున్నారు. అలా ప్రతిసారి దారి మధ్యలో వాళ్ళు సడన్గా కనపడి నవ్వటంతో వాళ్ళ ముగ్గురికి భయం మరింత ఎక్కువైంది. వెంటనే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ వెనక ఆ అమ్మాయి ఆ పిల్లవాడు వాళ్ళ వెనకానే నిల్చొని ఉన్నారు. అది చూసి భయం మరింత పెరిగిపోయింది. దాంతో లక్ష్మారెడ్డి ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తమ వెనక ఆ అమ్మాయి ఆ పిల్లవాడు నిల్చొని నవ్వుతూ ఉండటం వాళ్ళకు కూడా కనపడింది. అలాగే వాళ్ళు కూడా భయపడి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని దేవుడి రూమ్లోకి వెళ్ళి మొక్కొని దేవుడి దగ్గర ఉండే బొట్టుని తమ నుదుటికి పెట్టుకొని పడుకున్నారు. అలా నుదుటికి కుంకుమ పెట్టుకొని పడుకోగా వాళ్లకు ఏమీ కాలేదు. కానీ లక్ష్మారెడ్డి మాత్రం ఎలాంటి కుంకుమను పెట్టుకోకుండా తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోగా లక్ష్మారెడ్డి వెనక భాగాన లక్ష్మారెడ్డి బెడ్ పైన తన పక్కనే ఆ పిల్లవాడు ఆ అమ్మాయి పడుకొని ఉన్నారు. దాంతో లక్ష్మారెడ్డి ఒక్కసారిగా భయపడి లేచి బెడ్రూమ్ యొక్క లైట్స్ని ఆన్ చేశాడు. అలా ఆన్ చేసి భయంతో హాల్లోకి వచ్చి దమ్ము కొడుతూ ఉన్నాడు. అలా దమ్ము కొడుతూ ఉండగా లక్ష్మారెడ్డి ఇంట్లో కిచెన్ వైపు నుంచి అమ్మాయి పిల్లవాడు నవ్వుతున్న శబ్దం వినపడింది. దాంతో ఒక్కసారిగా వెనుక తిరిగి చూడగా ఆ అమ్మాయి ఆ పిల్లవాడు కిచెన్లోనే నిలబడి ఉన్నారు. వాళ్ళిద్దరూ లక్ష్మారెడ్డిని నవ్వుతూ చూస్తూ ఉన్నారు. దాంతో లక్ష్మారెడ్డి ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాడు. భయంతో ఆ వీధిలో ఉండే దేవస్థానానికి వెళ్ళి కూర్చున్నాడు. ఇక తెల్లవారుజాము కాగానే లక్ష్మారెడ్డి తన ఇంటికి రావాలన్నా భయపడేవాడు. దాంతో లక్ష్మారెడ్డి భయంతోనే ఇంట్లోకి వెళ్ళి చూడగా వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళావురా, రాత్రి మొత్తం ఇంటికే రాలేదు. అప్పుడు నేను ఇంటికి వచ్చానమ్మా, మళ్ళీ వచ్చి కాస్త పనిందని ఆఫీస్కి వెళ్ళాను అని అబద్ధం చెప్పారు. ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే ఆఫీస్కి వెళ్ళగా అప్పుడు కిరణ్, హరినాథ్ ఇద్దరితో అరే రాత్రి వేళట మీ ఇంట్లో మీకు ఆ అమ్మాయి ఆ పిల్లవాడు ఏమైనా కనపడ్డారా అని అనగా లేదు మామ, మేము ఇంటికి వెళ్ళగానే దేవుడి రూమ్లోకి వెళ్ళి కుంకుమను పెట్టుకొని పడుకున్నాం అని చెప్పారు. అప్పుడు లక్ష్మారెడ్డి పనిచేసే వైపు ఒక విండో ఉంది. ఆ విండో నుంచి చూస్తే కరెక్ట్గా ఆ బంగ్లానే కనపడుతుంది. దాంతో లక్ష్మారెడ్డి భయపడి తన బాస్తో మాట్లాడి
ఆ విండో వైపున ఒక దేవుడి ఫోటోని పెట్టించాడు. అలా పెట్టించి లక్ష్మారెడ్డి వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ వెంటనే ఆఫీస్ నుంచి దర్గాకు వెళ్ళి తాయెత్తు కట్టించుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చారు. ఇక అప్పటి నుంచి వాళ్లకు ఆ అమ్మాయి ఆ పిల్లవాడు ఇక ఎప్పుడు కనపడనే లేదు. దాని తర్వాత లక్ష్మారెడ్డి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ తమ బాస్తో మాట్లాడి ఎలాగైనా సరే ఆ ఆఫీస్ నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇక దాంతో ఎప్పుడు ఆ ఊరికి వెళ్ళనే లేదు. కానీ లక్ష్మారెడ్డి మనసులో మాత్రం అసలు ఆ పిల్లవాడు రాత్రి వేళట ఎందుకు ఏడ్చేవాడు, అలాగే ఆ స్లంలో ఉండే ఇంటికెళ్ళి వాళ్ళ తలుపుని కొట్టి ఎందుకు ఉప్పుని అడిగేవాడు, అలాగే ఆ అమ్మాయి ఆ పిల్లవాడు ఎందుకు మా వైపు చూసి నవ్వేవాళ్ళు, అసలు ఆ కొండపైన ఎందుకు కాలు జారి చాలామంది చనిపోయేవారు, అలాగే ఆ గుహలోకి రైల్వే మార్గాన్ని పూర్తి చేయాలని పని కోసమని వెళ్ళిన వాళ్ళు కూడా ఎందుకు చనిపోయేవారు. పోలీసులు, గోస్ట్ డిటెక్టివ్స్ ఎంత తనిఖీ చేసినా అక్కడ జరిగింది ఏది ఎందుకు వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అసలు ఆ అమ్మాయి ఆ పిల్లవాడు ఎలా చనిపోయారు, దీని గురించి చాలా సందేహాలు లక్ష్మారెడ్డి మనసులో కలిగేవి. కానీ ఇప్పటికీ ఆ చోటు ఒక మిస్టరీగానే మారిపోయింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ని లక్ష్మారెడ్డి నా ఛానల్తో షేర్ చేసుకుందామని తన స్టోరీని నా ఇన్స్టాగ్రామ్లో పంపారు. ఇలాంటి స్టోరీస్ మీ దగ్గర కూడా ఉంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చి షేర్ చేయండి. నేను మీ యొక్క స్టోరీని నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఇక్కడితో ముగిసింది. అలాగే ఈ స్టోరీ యొక్క సీక్వెల్ మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.